హలో అండి రాహుల్ గారు. మోక్షజ్ఞ సినిమా ఒక మాస్ ఎలిమెంట్తో రాబోతుంది అండ్ కొన్ని లుక్స్ కూడా మనం చూసాం. సూపర్ డూపర్ ఉన్నాడు ఆ అబ్బాయి. సో ఈ ఇయర్ పక్కా అనుకున్నాం, కానీ నిన్నొచ్చిన ఒక సందర్భం బట్టి చూస్తే ఇక ఆ సినిమా లేనట్లే ఈ ఇయర్కి అంటూ ఒక మెసేజ్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చెప్తారు, లేనట్టేనా? నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు రావడం, నందమూరి మోక్షజ్ఞ కొడుకు మీద ఎన్నో అంచనాలతో ఒక సినిమా నచ్చి ఆ డైరెక్టర్కి బాధ్యత అప్పగించాడు. అందరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో పెద్ద పెద్ద సినిమాలను రీప్లేస్ చేస్తారు. అంటే బాలకృష్ణ గారు నటించిన సినిమాలు ఆదిత్య 369కి సీక్వెల్లో మోక్షజ్ఞ నటిస్తున్నాడు అని స్టార్టింగ్లో వార్తలు వచ్చాయి. సంగీతం శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో అనిల్ రావిపూడి గారి డైరెక్ట్ చేశారు. ఎందుకంటే భగవత్ కేసరి తర్వాత భగవత్ కేసరి కన్నా ముందే యాక్చువల్గా. సో కానీ జై హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఈ బాధ్యతలు, ఎందుకంటే తేజ సజ్జాని చైల్డ్ ఆర్టిస్ట్ని ఒక అద్భుతమైన హీరోగా ఆ ఎలివేషన్ ఇచ్చాడు. తేజ సజ్జా కూడా హీరో, అమృత అయ్యర్ పక్కన ఆయన చేయడము ఆ హీరో అది ఖచ్చితంగా డైరెక్టర్కే అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ముందు ఓ బేబీలో కూడా తేజ సజ్జా చేశాడు సమంత పక్కన, కానీ అది హీరో ఎలివేషన్ లేదు, ఎందుకంటే దాంట్లో నాగశౌర్య ఉన్నారు కాబట్టి. సో తేజ సజ్జాని అంత ఎలివేషన్ ఇచ్చి వినయ్ రాయ్ అంత విలన్తో పోట్లాడేలాగా, హనుమాన్ భక్తుడిగా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అంత ఎలివేషన్ ఇచ్చిన రీజన్ అంతా కూడా మన ప్రశాంత్ వర్మది. సో ప్రశాంత్ వర్మ అయితే మోక్షజ్ఞాన్ని బాగా చూపిస్తాడు ఆ ఫ్యాంటసీ వరల్డ్లో. కానీ నిజంగా ఆదిత్య 369 సీక్వెల్ని కథనే ప్రశాంత్ వర్మ చేత చేద్దాం అనుకున్నారా? బికాస్ ఆదిత్య 369 అనేది అప్పట్లోనే ఒక టైం మెషిన్. మన పూర్వంకి వెళ్తే ముందుకెళ్తే ఎలా ఉంటుంది. దాని తర్వాత వర్ణ తీశాడు మన సెల్వరాఘవన్, 7G బృందావన్ కాలనీ తీసిన డైరెక్టర్ మళ్ళీ వర్ణ తీశాడు. వర్ణ కూడా 7 లోకాలు ఉంటాయి, కానీ అది చాలా మందికి అర్థం కాదు. బట్ చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా వర్మ. అండ్ అనుష్క అండ్ ఆర్య కెరియర్స్ లో ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ. అది చాలా మందికి అర్థం కాక అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేస్తే సూపర్ సినిమా చూడాలి. అలాంటి సినిమాలు రావాలి కూడా. ఆయన సినిమా అర్థం కాలేదని చాలా మంది అనుకున్నారు, కానీ బట్ బ్లాక్ బస్టర్, ఐ మీన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కాలేదు, కానీ బట్ పీపుల్ హూ లవ్స్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్, ఆ ఫ్యాంటసీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అలాంటివన్నీ ఎవరైనా చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా వర్ణ సినిమాని లైక్ చేస్తారు. అలాంటి కోవలో చెందింది ఇప్పుడు ప్రశాంత్ వర్మ కథ చెప్పినప్పుడు. మోక్షజ్ఞకి మార్షల్ ఆర్ట్స్, ఆ కత్తి యుద్ధాలు ప్లస్ ఇంకా సినీ ట్రైనింగ్ ఇప్పించడానికి ఎక్కడెక్కడికో పంపించట్లేదు. మన ఇండియాలోనే, మన హైదరాబాద్లో మన దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లోనే నేర్పిస్తున్నాడు బాలకృష్ణ. ఆయన చనిపోయారు దేవదాస్ కనకాల గారు. ఉత్తేజ్ గారు, దేవదాస్ కనకాల గారు వాళ్ళ అబ్బాయి రాజీవ్ కనకాల గారు, వీళ్ళందరూ దగ్గరుండి నేర్పిస్తున్నారు. అండ్ రామాచారి గారి దగ్గర పాటలు కూడా నేర్పిస్తున్నారు అంట. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన కొన్ని ఆ సంగీతం సంబంధించినటివి ఏవో ఉంటాయంట. సో అందుకని రామాచారి గారి దగ్గర కూడా ఆయన పాటలు నేర్పిస్తున్నట్టు సమాచారం. అండ్ ఫైట్ మాస్టర్స్, మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ దగ్గర ఫైట్ నేర్చుకోవడము, పీటర్ హైన్స్ దగ్గర అవన్నీ నేర్చుకోవడము, ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు దగ్గరుండి చూపిస్తున్నారు. ఆయన ఎక్కడికి పంపించట్లేదు. అందరూ అనుకుంటారు హాలీవుడ్కి వెళ్ళి నటన నేర్చుకొస్తారు, అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే ఇక్కడ పనికి వస్తుంది, లాస్ ఏంజలస్లో నేర్చుకుంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తారు అని చాలామంది మాట్లాడతారు కదా. మన తెలుగులో కూడా చాలా ఉన్నాయి. సత్యానంద్ ఫిలిం ఇన్స్టిట్యూట్, అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్, వీటి నుంచి ఎంతమంది నటులు రాలేదు బయటకి. సో ఇలా నేర్చుకొని ఆయన కొడుకుని సినీ రంగంలో ప్రవేశపెట్టేటప్పుడు అన్నీ ఉండాలి, నా కొడుకుని ఏది వేలెత్తి చూపించకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ప్రశాంత్ వర్మ వెళ్ళి బాలకృష్ణ గారికి, సార్ నేను ఇప్పుడు హనుమాన్ తర్వాత జై హనుమాన్ మూవీ ప్లాన్ చేసుకున్నాను, దాన్ని నేను 2025 అంతా నేను ఆ షూటింగ్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రిషబ్ శెట్టి గారు కాంతారా 2 డేట్ అనౌన్స్ చేశారు. ఆయన కాంతారా 2 కంప్లీట్ చేశాకనే నాకు జై హనుమాన్కి వస్తారు. సో నేను రిషబ్ శెట్టి గారు కంప్లీట్ అయ్యేంత వరకు నేను జై హనుమాన్ని కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే రిషబ్ శెట్టి గారు దీంట్లో హనుమాను, రిషబ్ శెట్టి గారు ఉంటేనే నేను ఆ సినిమాని కంప్లీట్ చేయగలను. ఇప్పుడు నేను మోక్షజ్ఞతో మొదలెట్టి అది అందులో టైం ట్రావెల్ సినిమా, ఆదిత్య 369 సీక్వెల్ కదా, సోషియో ఫ్యాంటసీ. ఆదిత్య 369 కి సీక్వెల్. మన అన్స్టాపబుల్ కూడా చెప్పారు బాలకృష్ణ గారు, అది నా కొడుకు చేస్తున్నాడు నేను చెయ్యట్లేదు అని. సో సంగీతం శ్రీనివాసరావు గారు కథని ఇంకా తీర్చిదిద్దుతున్నారు అనమాట. సో దీంట్లో శ్రీలీలగా హీరోయిన్ అని ఎప్పుడో అనుకున్నారు, ఆ అమ్మాయే మోక్షజ్ఞ పక్కన అని ఫిక్స్ అయ్యారనమాట. సో అన్నీ రెడీ అయిపోయినాయి. ప్రశాంత్ వర్మ లేదు సార్ నేను ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దీంట్లో దిగాను అంటే, నాకు జై హనుమాన్ రిలీజ్ డేట్ ఇచ్చేసాను సంక్రాంతి
2026 అని చెప్పి. సో నేను ఈ సినిమా పూర్తి చేయలేను. ప్లస్ రిషబ్ శెట్టి గారు కాంతారా డేట్ ఇచ్చేశారు, ఆయన పూర్తి చేయలేడు. సో అందుకని చెప్పి నేను నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తాను అని చెప్పి చెప్పారు. దీనివల్ల అభిమానుల్లో తండ్రి ఏమో సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు, కొడుకు సినిమా ఇంతవరకు రాలేదేంటి? ఎందుకంటే నాగార్జున గారు 2 కొడుకులు వచ్చేసారు, చిరంజీవి గారు కొడుకు వచ్చారు, వెంకటేష్ గారి అబ్బాయి చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి రాడు. కూతుర్లంతా కూడా ఒకరు ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఒకరు ఫుడ్ ఇండస్ట్రీలో రెస్టారెంట్ పెట్టుకొని బేకర్లా ఉన్నారు. సో ఈయన కొడుకు, ఎందుకంటే నందమూరి ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలి కదా. కానీ ఒకటి అంత ఆషామాషి కాదు కదా వచ్చేయడానికి, ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలేమో, తర్ఫీదు తీసుకోవాలి, ఇంకా షైన్ అవ్వాలి. అభిమానులు అనుకునేవి ఇవన్నీ. బాలకృష్ణ గారు ఓకే అన్నారంట, నువ్వు ఎంత టైం తీసుకుంటావు అంత టైం తీసుకో, నా కొడుకుని నేను రిలీజ్ చేస్తున్నాను అంటే ఎవరు దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు, విమర్శలకి గురవ్వకూడదు. ఆ సినిమా ఫ్లాప్ అయినా నాకు ప్రాబ్లం లే, విమర్శలకి అయితే గురవ్వకూడదు. బికాజ్ మనం చూసాం చాలా మంది నాగార్జున గారి కొడుకు అఖిల్ వివి వినాయక్ తో లాంచ్ చేస్తే చాలా బాగా హిట్ అవుతుందని. ఎందుకంటే దానికి ముందు అల్లుడు సీను బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తో వివి వినాయక్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. సో వివి వినాయక్ తో లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అఖిల్ అనే మూవీ పెట్టి తీశారు. దానికి అసలు విఎఫ్ఎక్స్ లాస్ట్ లో అద్భుతమైన విఎఫ్ఎక్స్ తీశారనమాట వివి వినాయక్. దానికి బాగాలేదని చెప్పి నాగార్జున గారు వివి వినాయక్ రెమ్యూనరేషన్ కూడా కట్ చేశారు. చాలా చాలా జరిగాయి ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అందులో అన్నలు 2 ముందున్నారు, హరికృష్ణ కొడుకులు 2 కళ్యాణ్ రామ్ అండ్ ఎన్టీఆర్ గారు సూపర్ డూపర్ సక్సెస్ తో ముందుకెళ్తున్నారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ తీసేది ఇప్పుడు విజయశాంతి గారితో, కర్తవ్యం పాత్రలో మళ్ళీ విజయశాంతిని తీసుకొచ్చి ఆయన చేస్తున్నాడు. ఈయన వార్ 2 అని దేవరా 2 అని ఈయన బిజీగా ఉన్నాడు. సో వీళ్ళందరి ప్రెషర్ బాలకృష్ణ గారి మీద ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని ప్రశాంత్ వర్మ 2026 అన్నా కూడా 2026 దసరాకి రిలీజ్ పెట్టుకున్నారంట అది. సో అందుకని ఫ్యాన్స్ అందరు కూడా మీరు ఆందోళన పడద్దు, ఎందుకంటే విమర్శలకు గురవ్వకూడదు నా కొడుకు. ఎందుకంటే ఆ ఏజ్లో వచ్చిన తర్వాత కొంతమంది డిప్రెషన్కి వెళ్తారు. అందులో మోక్షజ్ఞాని మనం ఎప్పుడు మాట్లాడిందే చూడలేదు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే చాలామంది ట్రోల్స్, బాలకృష్ణ గారి కొడుకేంది ఇంతలా ఉన్నాడు, తగ్గడా, ఇలాంటి హీరోనా తీసుకొచ్చేది సినిమాల్లోకి, ఆయన అంత అందంగా ఉంటారు, కూతుర్లు అంత అందంగా ఉంటారు, కొడుకేంది అట్లా ఉన్నాడని చాలా ట్రోల్స్ అయినాయి. తర్వాత అబ్బాయి పాపం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకున్నాడు, వెయిట్ లాస్ అయ్యాడు, లైపోసెక్షన్ చేయించుకున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత హీస్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి ముహూర్తం ఖరారయ్యి ఆ ముహూర్త పూజకు కూడా ఎన్టీఆర్ ఘాట్లో చేయాలని అనుకున్నారంట. ముహూర్త పూజ తాత ఆశీస్సులతో ఉండాలి అని. సో ఇవన్నీ పక్కగా ప్లాన్ చేసుకుని బాలకృష్ణ గారు మోక్షజ్ఞాని ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒక రోజు లేట్ అయినా సరే పర్ఫెక్ట్ గా రావాలి, కథతో రావాలి. పైగా ఇప్పుడు ఆదిత్య 369 సీక్వెల్ అనేసరికి ఇప్పుడు వీళ్ళు ఏ కాలంలో పట్టుకెళ్తారా? మళ్ళీ రాజుల కాలంలో పట్టుకెళ్తే మళ్ళీ ఒక రాజు ఉండాలిగా. ఆదిత్య 369 సీక్వెల్ అనేది మనకు ఊహకు అందంగా రాస్తున్నారంట సంగీతం శ్రీనివాసరావు గారు. అంటే ఖచ్చితంగా ఈ టైం ట్రావెలింగ్ లోకి మెషిన్ లోకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక లోకంలోకి వెళ్ళాలి. సీక్వెల్ లో టైం మెషిన్ కాకుండా ఇంకేదైనా సృష్టిస్తాడేమో. ఇప్పుడు ఆల్రెడీ టైం మెషిన్ చూసేసాం. అప్పుడు మనం ఆదిత్య 369 కి సీక్వెల్ అని ఎట్లా అనుకుంటాం? సీక్వెల్ అంటే ఏదైతే కృష్ణ కుమార్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తరుణ్ కూడా నటించారు దాంట్లో, బాలనటుడు తరుణ్ కూడా ఉంటారు దాంట్లో, చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. సో దీంట్లో తరుణ్ గారు కూడా ఉంటారు అని చెప్పి, ఎందుకంటే తరుణ్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నేను త్వరలో అనౌన్స్ చేయబోతున్నాను సినిమా అని చెప్పి. సో దీస్ ఆల్ థింగ్స్, ఎందుకంటే టైం మెషిన్ ఆల్రెడీ చూపించారు కాబట్టి ఇప్పుడు వీడేదైనా కొత్తగా కనుక్కున్నాడేమో, ఏదో ఒకటి అయితే సైంటిస్ట్. ఇప్పుడు బింబిసారా మనది చూసినప్పుడు మనకుంది అప్పుడు ఇప్పుడు అని, అలాంటిది ఏదో ఒకటి జరగాలి కదా. వీడు సైన్స్ 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 అని పిలుస్తుంటాడు కదా, సైన్స్ అసలు ఏమవుతుందా అనేది చూడాలి. చూద్దాం ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.